నమస్తేనే. నమస్తే నమస్తే. ఏం పేరు? శ్రీధర్. ఎట్లా ఇప్పుడు ఇక మరి మీ పెళ్ళని చెప్తేనే వచ్చినావా నువ్వు వీడికి? ఆమె చెప్పింది ఎందుకంటే ఉన్నాడు ఒక్కడే కొడుకు కదా, అతనికి మంచి జరిగితే మంచిదే కదా మనకు. భార్య మాట జవదాటని భర్త అంటారు కదా, గట్లున్నది మా పెద్ద నాన్న ముచ్చట. కాదు ఎట్లా అనిపిస్తుంది మరి? గుడికి వచ్చినావు, మొక్కుకున్నావు? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇట్లా చాలా అంటుంటే పోయి చేసుకుంటే మన మనసులో ఉన్నది చెప్పుకుంటే ఇక ఏదో నమ్మకం. నువ్వు చూసినావా ఇట్లా ఇటువంటి గుళ్ళు చూసినావా? అంటే మొగోళ్ళే లోపలికి పోవాలి సాములూరు దగ్గరికి, ఆడోళ్ళు పోవద్దని. అట్లా ఎప్పుడు ఏం చూడలేదు. ఇప్పుడు వచ్చి అందరు ఇక వెళ్ళి లోపల దర్శనం చేసుకోవాలి, మంచి మనసులో అనుకుంటే అవుతుందని చెప్పి అనుకుంటూ నమ్మకం కొద్ది మనకు కూడా మంచి సంతోషమే కదా, మంచి ఆరోగ్యం బాగుండాలి, మన పిల్లాడు ప్రయోజనం అయితే మంచిదే కదా అని. లోపలికి ఎట్లా పోయినావు మరి నువ్వు? ఇక అన్ని షర్ట్ ఇప్పేసి వెళ్ళాము, అంగి తీసి ప్యాంటు ఉంచుకొని పోయినావు. ఇక పంచలు కట్టుకునేటోళ్ళు కూడా కట్టుకొని పోవచ్చు, కట్టుకుంటారు. ఇప్పుడు అందరూ ఇక షర్ట్ ఇప్పి లోపలికి వెళ్ళాలి, మంచిగా దండం పెట్టుకోవాలని. ఇక్కడ నెయ్యి పోతారట, ఎందుకు మరి? నెయ్యి దీపం అంటేనే ఇష్టం అట, అందుకే తను నెయ్యి తీసుకురావాలి. మనకు అనుకున్న కోరిక నెరవేరితే నెయ్యితోని ఆయనకు పంతులు చెప్పింది పూజ చేస్తారట. ఆయనకు నెయ్యి అంటే ఇష్టం అంటే నేను కూడా నెయ్యి తీసుకొచ్చి పంతులకి ఇచ్చేసాను, పిల్లలతో లోపల పంపించాను. అంటే మనది కూడా దీపం ముట్టినట్టే కదా, వత్తులు దీపం నెయ్యి అన్ని తీసుకొచ్చిన, ఇస్తే ఇచ్చేసింది. వచ్చింది మొదటి పారి కానీ అన్ని తెలుసుకొని ఎదురంగా తెలుసుకొని మంచిగా వచ్చింది మా అమ్మ.